నాటిపగే నేటి కేసు ఫోన్ ట్యాపింగ్ కేసు అసలు కథ 2015లో ఓటుకు నోటు కేసులో పగ అప్పటి నుంచే ఫోన్ ట్యాపింగ్ అంటూ ప్రచారం కేసీఆర్ సీఎం కావడంతో ఓర్వని చంద్రబాబు ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర 23 మంది ఎమ్మెల్యేల కొనుగోలు ప్లాన్ కొనుగోళ్ల బాధ్యత రేవంత్ రెడ్డికి అప్పగింత ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓ ఎమ్మెల్యేతో బేరం రూపాయలు 50 లక్షలు ఇస్తూ దొరికిన రేవంత్ రెడ్డి కక్షతో అప్పటి నుంచి రగిలిపోతున్న రేవంత్ అవకాశం రావడంతో కక్ష సాధింపుగా కేసు ఒక్కసారి చూడండి ఈ ఫోటో చూడండి ఈయన మన ముఖ్యమంత్రే గతంలో 2015లో ఉన్నప్పుడు వేం నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీ కోటాలో ఎమ్మెల్యేగా చేయాలని అదేవిధంగా టీడీపీ పార్టీ అధికారంలో రావడానికి తెలంగాణ సీఎంగా కేసీఆర్ అవ్వడం ఓర్వలేని చంద్రబాబు నాయుడు గారు ఈ చేసిన కుట్ర తన ప్రియ శిష్యుడిని ఇప్పుడు మనకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడు పరంగా చూసుకుంటే ఓటుకు నోటు దొంగ ఆ రోజు బ్యాగులతోటి ఒక ఎమ్మెల్యేని కొనుగోలు చేస్తూ ఉండగా అడ్డగా దొరికిపోయింది వీళ్ళ తెలంగాణ సమాజానికి తెలవాలి అందుకనే వీళ్ళు ఏదో కుట్ర చేస్తున్నారు తెలంగాణ పైన మళ్ళీ కుట్ర చేస్తున్నారని ఆ రోజు ఫోన్ ట్యాపింగ్ మొదలైంది ఎవరి మీద మొదలైంది రేవంత్ రెడ్డి గారి మీద మొదలైంది ఆయన తెలంగాణ ఉద్యమాలు చేసి దొరికిపోయినట్టు బిల్డప్లు ఇచ్చుడు నన్ను జైలుకు పంపిర్రు కల్వకుంట్ల ఫ్యామిలీ పడగొట్టినా తొడగొట్టినా కూలగొట్టినా ఆ కుర్చీలో వచ్చి నేను కూర్చున్నాను అనుకుంటా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తీరు మీరు విన్నదే నిజానికి కక్ష సాధింపు రాజకీయం